నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు బై చాయిస్ హౌస్ ఛానల్. ఈ రోజు మీతో నేను షేర్ చేసుకునేది స్విచ్ బోర్డ్స్. ఎన్ని స్విచ్ బోర్డ్స్ అన్ని విత్ ఇన్ 10 minutes లో మనం క్లీన్ చేసుకోవచ్చు అండి. జస్ట్ 2 ఐటమ్స్. అట్ ద సేమ్ టైం చూడండి, స్విచ్ బోర్డ్ మనం ఇలా ఆన్ చేయగానే మన స్ట్రెచర్ మన చేతులు అనేవి మార్క్స్ పట్టి అక్కడంతా బ్లాకిష్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే స్విచ్ బోర్డ్స్ దగ్గర అట్ ద సేమ్ టైం మనం డోర్స్ ఓపెన్ చేస్తే డోర్ హ్యాంగర్స్ పట్టుకుంటాం కదండి, ఆ హ్యాంగర్ పెట్టుకున్న ఈ ఆపోజిట్ ప్లేస్ లో కూడా హ్యాంగర్స్ కూడా అన్ని బ్లాక్ అవుతూ ఉంటాయి. సో దాన్ని ఎంత నీట్ గా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు అనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఈ వీటికి నెక్స్ట్ డోర్స్ కి వాల్స్ కి క్లీన్ చేయడానికి ఏమీ లేదండి. జస్ట్ ఒక 1 స్పూన్ లిక్విడ్ తీసుకుంటామండి, విమ్ లిక్విడ్ అనేది. లిక్విడ్ తీసుకుని 100 ml వాటర్ లో మనం అది మిక్స్ చేసుకుని స్క్రబ్ ఉంటుందండి, మీకు ఇప్పుడు స్క్రబ్ చూపిస్తాను నేను. ఆ టైప్ ఆఫ్ స్క్రబ్ అయితే ఈజీగా పోతుందండి. జస్ట్ స్విచ్ బోర్డ్ మట్టుగా ఇది పెట్టకండి. ఓన్లీ జస్ట్ 2 ఐటమ్స్. దానికి మేము ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి మీకు ఏ విధంగా ఈజీగా క్లీన్ చేయాలి అనేది. జస్ట్ ఓన్లీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది అది. అట్ ద సేమ్ టైం చుట్టూ ఉన్న వాల్స్ కూడా మన లిక్విడ్ వాటర్ తో పీచ్ పెట్టి జస్ట్ ఏమైనా లిప్స్టిక్ మార్క్స్ కానీ, మన సింధూరి పెట్టిన మార్క్స్ కానీ, అట్ ద సేమ్ టైం పిల్లలు ఏమైనా పెట్టిన క్రయాన్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మార్క్స్ అని పోతాయండి. కొంచెం పెన్ను గీతలు మట్టిగా పోవు, రిమైనింగ్ ఏ గీతలైనా పోతాయండి. చాక్లెట్స్ జస్ట్ పిల్లలు తిని జస్ట్ మనం రాసేసిన కూడా వాల్స్ అలాంటివి కూడా పోతూ ఉంటాయి. అలాంటివి నేను చాలా ఇప్పుడు చేశానండి. బట్ నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటి అంటే, కొన్ని వీడియోస్ మీకు నేను అప్పుడు నాకు ఐడియా రాలేదండి, ఇది తీస్తే బాగుంటుంది షేర్ చేసుకోవాలి అయ్యో. తర్వాత నాకు ఐడియా వచ్చిందండి, కొన్ని మాత్రమే క్యాప్చర్ చేశాను నేను. నాకు ఇప్పుడు ఈ వాల్ మొన్న నేను క్లీన్ చేసినప్పుడు మా అబ్బాయి పెట్టేసిన ఆంజనేయ స్వామి సింధూరం ఉంటుంది కదండి, అంత డార్క్ కలర్ సింధూరం కూడా అది మార్క్ పోయింది. చాక్లెట్ మార్కులు పోయాయి, కొన్ని క్రేయాన్స్ కూడా చాలా పోయాయండి. అవన్నీ మీకు క్యాప్చర్ చేయడం నేను మర్చిపోయాను. బట్ డెఫినెట్లీ ఇట్స్ వర్కింగ్ అండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వాల్ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది అండి. ఎప్పుడైనా కొంతమంది చాలా నీట్ గా చూసుకుంటారు కదండి హౌస్ ని, సో అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, సో ఇప్పుడు ఎందుకంటే లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు అది ఇప్పుడు చూపించేస్తున్నాను మీకు. ఇక్కడంతా సర్ఫ్ వాటర్తో కడిగానండి. చుట్టూ ఉన్నది అంతా జస్ట్ విమ్ లిక్విడ్ ఉంటుందండి, కొంచెం మగ్గులో వేసుకొని పీచ్ ఉంటుంది, గ్రీన్ పీచ్ది ఆ స్క్రబ్ తోటి జస్ట్ అంతా పామాను. జస్ట్ పైన పామాను అంతా బ్లాకిష్ అంతా పోయింది. జస్ట్ మనం రన్ చేస్తూ ఉంటాం కదండి, దానికి ఉన్నది పట్టేసింది అంతే. చూసారు కదా, ఇంతే ఈజీ, జస్ట్ 2 minutes. ఈ వాల్ని కూడా నేను క్లీన్ చేశానండి. ఇక్కడ సింధూరం మార్కులు క్రయాన్స్ అన్ని బాగుండేవి. సో సర్ఫ్ వాటర్ తో క్లీన్ చేసిన ఎలా వచ్చింది బయటికి. ఇదిగోండి, డోర్స్ కూడా క్లీన్ చేసుకున్నాను నేను. డోర్స్ కూడా చూడండి ఎంత బాగుందో. చెప్పాను కదండి వాడి దగ్గర ఉంటాయండి. నేను అవి ముందు బిఫోర్ క్యాప్చర్ చేయడం మర్చిపోయానండి నేను, సో అందుకు. బట్ అయినా వైట్ ఇంత వైట్ గా ఎప్పుడైనా గమనించారండి. డోర్ అండి, ఇది మన బాగా మీరు గమనిస్తే, మీరు ఉన్న డోర్స్ గమనిస్తే కూడా అబ్జర్వ్ చేయొచ్చండి. క్లీన్ చేసుకున్నాను ఇదంతా నేను.